ఓం శ్రీమాత్రే నమః. కన్యా రాశి తలరాత మారబోతుంది. ఆగస్టు 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు అదృష్టం మీ వైపే ఉండబోతోంది. 4 అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారి తలరాత అనేది పూర్తిగా మారిపోతుందండి. మీరు కన్యా రాశి వారైతే ఈ వీడియోను అసలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఆగస్టు 11వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకునే సమయం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, ఒక పని పూర్తి అవుతుంది అనుకునే సమయంలో మరొక సమస్య రావడం, డబ్బు విషయంలో ఒత్తిడి, మీ మాటకు విలువ ఇవ్వని పరిస్థితులు ఎదురవడం కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఇకపైన పరిస్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ 10 రోజుల సమయంలో కన్యా రాశి వారికి 4 అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇందులో మొదటి మార్పు డబ్బుకు సంబంధించినది, రెండవ మార్పు ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించినది, మూడవ మార్పు కుటుంబం మరియు సంబంధాలకు సంబంధించినది, నాలుగవ మార్పు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక కొత్త అవకాశం. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా కన్యా రాశి వారి స్వభావం గురించి ఒకసారి తెలుసుకుందాం. కన్యా రాశి వారి సాధారణంగా ఏ పని చేసినా ఆలోచించి పరిశీలించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది. ఇతరుల కోసం ఎంతో చేస్తూ ఉంటారు, కానీ తమకు అవసరమైన సమయంలో మాత్రం ఎవరి సహాయం అడగడానికి ఇష్టపడరు. మీరు పడే కష్టం బయట వారికి కనిపించకపోవచ్చు. మీరు నవ్వుతూ కనిపించినా మీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఉండవచ్చు. అటువంటి కన్యా రాశి వారికి ఇప్పుడు ఒక మంచి మార్పు మొదలయ్యే సమయం అయితే దగ్గర పడుతోంది. మొదటి అద్భుతమైన మార్పు ఆర్థికంగా ఊరట. ఆగస్టు 11 నుండి 20 మధ్య మీ ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా మార్పు కనిపించే అవకాశం కనిపిస్తోంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉంటే దానికి సంబంధించిన కదలిక మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉండి వాయిదా వేస్తూ ఉంటే వారి నుండి స్పందన కూడా రావచ్చు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగడం, కొత్త బాధ్యత రావడం లేదా అదనపు ఆదాయానికి సంబంధించిన అవకాశం రావచ్చు. వ్యాపారాలు చేస్తున్న కన్యా రాశి వారికి కూడా కొత్త కస్టమర్లు రావడం, పెండింగ్లో ఉన్న పని పూర్తి అవ్వడం లేదా చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక అవకాశం చేతికి రావడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోండి. డబ్బు వస్తోంది కదా అని అవసరం లేని ఖర్చులు చేయకండి. ఈ సమయంలో మీరు సంపాదించే దానిలో కొంత భాగాన్ని పొదుపు చేయడం మీకు మరింత మంచిది. ఎందుకంటే ఆగస్టు 11 నుండి 20 మధ్య వచ్చే కాలం అవకాశం కేవలం డబ్బు రావడమే కాకుండా మీ యొక్క ఆర్థిక ఆలోచన విధానాన్ని మార్చే అవకాశంగా కూడా కావచ్చు. రెండవ అద్భుతమైన మార్పు ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశం. కన్యా రాశి వారికి సమయంలో కెరియర్ విషయంలో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి ఒక మంచి సమాచారం వినవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యత రావచ్చు. మొదట్లో ఆ బాధ్యత కొంచెం కష్టంగా అనిపించినా అదే తర్వాత మీ యొక్క ఎదుగుదలకు కారణం కావచ్చు. మీ ప్రతిభను ఇప్పటి వరకు గుర్తించిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు ఆ పనిని గమనించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఒక పని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక పరిచయం ద్వారా కూడా కొత్త మార్గం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన చిన్న అవకాశం కూడా చిన్నదే అని అనుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద అవకాశం కాదు, చిన్నగా కనిపించే ఒక అవకాశం మాత్రమే. మూడవ అద్భుతమైన మార్పు కుటుంబ సంబంధాల్లో ఆనందము. కన్యా రాశి వారికి కుటుంబ విషయాల్లో కూడా ఈ సమయంలో కొంత ప్రశాంతత రావచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఒక విషయం గురించి అభిప్రాయ భేదాలు ఉంటే అది నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది. మీకు దూరంగా ఉన్న వ్యక్తితో మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి నిజం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోకుండా ఎన్ని రోజులు భరిస్తూ ఉంటే ఈ సమయంలో మీకు అండగా నిలిచే ఒక వ్యక్తి మీ జీవితంలో మరింత దగ్గర అవ్వచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న కన్యా రాశి వారికి కూడా కుటుంబ సభ్యుల ద్వారా ఒక సంబంధం గురించి చర్చ మొదలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహమైన వారికి జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. కానీ ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. చిన్న మాటను పెద్ద గొడవగా మార్చకండి. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు కూడా చాలా వరకు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. నాలుగవ అద్భుతమైన మార్పు ఊహించని కొత్త అవకాశం. ఇదే సమయంలో కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైన విషయం. ఆగస్టు 11 నుండి 20 మధ్య మీకు ముందుగా ఊహించిన ఒక అవకాశం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, డబ్బుకు సంబంధించినది కూడా కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా చేయాలని అనుకుంటున్నటువంటి ఒక పని ప్రారంభించడానికి సంబంధించినది కూడా కావచ్చు. ముఖ్యంగా ఇది నాకు సాధ్యమవుతుందా అని మీరు ఇన్ని రోజులు సందేహపడిన విషయం ఒకటి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు.
రావచ్చు. ఈసారి మాత్రం భయపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో మార్పు రావాలి అంటే ముందుగానే మనం మనసులో మార్పు రావాలి. ఇప్పటివరకు మిమ్మల్ని వెనక్కి లాగిన భయం, అనుమానం, ఇతరుల మాటలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. కన్యా రాశి వారికి 10 రోజుల కాలం ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉండవచ్చు. ఎవరికి ఎక్కువ ఫలితాలు కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న కన్యా రాశి వారు ప్రత్యేకంగా మీ ఫోన్కు వచ్చే కాల్స్, మెసేజెస్ నిర్లక్ష్యం చేయవద్దండి. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త పరిచయాలను తక్కువగా అంచనా వేయకండి. విద్యార్థులు అయితే ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారు లేదా కొత్త ప్రదేశానికి మారాలని అనుకుంటున్న వారు కూడా సంబంధించిన పనులను ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లడం మంచిది. ఇంటి నుండి పనిచేస్తున్న వారికి కూడా కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు ఆదాయానికి సంబంధించిన అవకాశం రావచ్చు. అయితే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం వేరు కాబట్టి ఫలితాలు తీవ్రత కూడా వ్యక్తికి మారవచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, కన్యా రాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ఆలస్యాలను చూసి మీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని అసలు అనుకోవద్దు. కొన్ని విషయాలు ఆలస్యం కావచ్చు, కానీ అందుకే అవి మీకు దక్కవు అని కాదు. ఆగస్టు 11 నుండి 20 వరకు మీకు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా గమనించండి. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక వ్యక్తి పరిచయం కావచ్చు, ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక ఆర్థిక సమాచారం కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా కూడా ఆగిపోయిన ఒక పని కూడా మళ్ళీ మొదలు కావడం కావచ్చు. ఈ చిన్న మార్పులే మీ జీవితంలో పెద్ద మార్పుకు మొదటి అడుగు కావచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఈ 10 రోజులను నిర్లక్ష్యం చేయకుండా మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఆలోచించి ఉపయోగించుకోండి. మీ మనసులో ఒక కోరిక ఉంటే దానిని గుర్తు చేసుకుని ఈ రోజు నుండి దానికోసం నిజాయితీగా ప్రయత్నం చేయండి. మీ శ్రమకు అదృష్టం తోడై ఫలితం మరింత మంచిగా ఉండవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. కన్యా రాశి వారైతే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదండి, ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అయితే చాలా ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టే సమయంగా కూడా కనిపిస్తుంది. మీరు గత కొంతకాలంగా మీరు ఎటువంటి ఇబ్బందులు అయితే పడి ఉన్నారో అటువంటి ఇబ్బందులన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఆర్థిక పరంగా ఎటువంటి కష్టాలు ఉంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి బాధపడడం కానీ, వేరే ఏదైనా ఇతర సమస్యలతో కానీ డబ్బు విషయంలో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి సమస్యల నుండి కూడా ఇప్పుడు మీకు విముక్తి కలుగుతుంది. ఇంతకాలం ఆగిపోయిన పని కూడా మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ కొనసాగించాలని ప్రయత్నాలు చేయవచ్చు. ఈ సమయంలో డబ్బు విషయంలో మీకు మంచి అవకాశాలు అనేవి కనిపించినప్పటికీ కూడా ఎవరినైనా పూర్తిగా నమ్మి డబ్బు పెట్టుబడి అసలు పెట్టవద్దండి. తొందరపడి అప్పులు ఇవ్వడం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మేలు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.